ఆదంలో కూడా కోట్ల విలువ చేసే భూములు నాన్ లేఅవుట్ల కిందనే ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డు పడింది సార్ పక్కనే, బైపాస్ రోడ్డు, దాని పక్కన కూడా చాలామంది వేసి అట్లనే అమ్మేస్తున్నారు. మరి అలాంటి వారిపైన ఎక్కడ కూడా చర్యలు చేపట్టకుండా కనీసం అవగాహన కూడా చేయడం అంటే ఇప్పుడు ఏమైందంటే కొన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు నాకు మొన్న వారం కింద తెలిసింది, వచ్చింది ఇమ్మీడియట్గా. అటు ఎవడన్నా ఇన్ఫర్మేషన్ నేను చెప్పండి, ఇమ్మీడియట్గా మేము పడతాం. కనీసం వాళ్లకు ప్లాట్ కొనేవాళ్ళని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆ రెగ్యులరైజ్ చేసుకోండి, లేకుంటే అప్రూవల్ పెట్టుకోండి, మేము చేస్తాం అని చెప్పి కనీసం వాళ్ళు బెదిరించన్నా కనీసం లేఅవుట్ అప్రూవల్ చేస్తే కొండ యజమానులు కూడా బాగుపడతారు. అన్నీ తిరుగుతాం, ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. మీ దృష్టికి ఏదన్నా ఉంటే చెప్పండి, మాకు ఇమ్మీడియట్గా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఆరేకల్ ఒకటి సార్ పర్యటన, ఇంకా ఏదైనా ఇవాళ ఆరేకల్ ఇది ఒక్కటే వేసుకొని వచ్చి నేను జస్ట్ అదని ఒక జస్ట్ పోత ఇంకోటి ఉంది వెంచరు, అది వెంచర్ నాన్ లేఅవుట్ కాదు, లేఅవుట్ వేసినారు. ఎట్లా వేసినారు ఏం కాదు చుండిపోతున్నా 15 ఎకరాలు అది. అదే టీపీ నెంబర్ కూడా ఇచ్చారు, టెంపరీ నెంబర్ కూడా వచ్చిందని వాళ్ళు అప్లై చేశారు అన్నిటికీ. కాబట్టి అది 270, ఇది 2.5. సరే వద్దులేదు సార్, ఇచ్చినా కదమ్మా 15 days టైం ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఎందుకు. ఆ రోజు వచ్చి మేము పగలగొట్టినప్పుడు తెలుస్తుంది, 15 రోజుల తర్వాత వస్తాం మళ్ళా. ఆ రోజు చూసినా కదా ఆదంలో కొట్టిన వాళ్ళు కదా, వాడు వచ్చి రెగ్యులేటర్ పెట్టాడు, బిల్డింగ్లు పెట్టినాడు. మరి ఎంత పెద్ద మొగోడు కూడా రావాల్సిందే, ఎంత పెద్ద మొగోడు కూడా వచ్చి అప్పులు చేసుకోవాల్సింది, ఎవడని చేసుకోవాల్సింది. ఇక్కడ గవర్నమెంట్కి ఎగరం పెడితే వాని కథ మేము తెలుసుకుంటాం అంతే, లేకుంటే పడతారు, చిప్పకూడు పడతా తప్పదు, జైలు క్రిమినల్ కేసు పెడతాం. హైవే దగ్గర కూడా వచ్చినాయి సార్ మనకి LRS అప్లికేషన్. మళ్ళీ చూడు అమ్మా, 36/2025 లోపల ఎన్ని సంవత్సరాల ముందు వచ్చినా రెగ్యులేట్ చేస్తాం, 100% చేస్తాం. ఇవాళ వాళ్ళు తెలియక కొన్ని పబ్లిక్ వాళ్ళకి ఏం తెలుసు, ప్లాట్ కూడా ఎక్కువ ఉంది, ఇప్పుడు లేఅవుట్ అయిందని కొంచెం ఎక్కువ ఉంటుంది, లేఅవుట్ కాకుండా దానికి రేట్ తక్కువ ఉంటుంది. 36/2025 లోపల, ఆ లోపల ఎవరైనా ఒక్క ప్లాట్ కొనినా ఆ నగర్లో వారికి రెగ్యులేషన్ వర్తిస్తుంది. దీని తర్వాత రాదు. కాబట్టి ఈ తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఇది చేసుకోవాలా, అప్పుడు లేఅవుట్ చేసుకోవాలా. కాబట్టి ఎన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్రజలు తెలియదు. ప్రజలను మోసం చేస్తే మంచి పద్ధతి కాదు, ప్రజలను మోసం చేయొద్దండి. ప్రజలు కూడా కన్ను తెచ్చుకొని ఈ దొంగ లేఅవుట్ ఉన్నటువంటి ప్లాట్ కొనొద్దండి. ఇంకా ఏమైనా ఉందో చెప్పు. మీరు ఇప్పటి వరకు కూడా ఆదంలో కూడా ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు సార్. ఏ రకంగా చర్యలంటే గత ప్రభుత్వంలో 2026 లోపల మేము ఇచ్చినాం. అంత లోపల కట్టింటే ఆ రెగ్యులేషన్ పనికి వస్తాయి. యువతలిగిన చేస్తే రెగ్యులేషన్కు పనికిరావు. ఇంకా మేము ఈయనకి లేదు. 2036/2025 లోపల ఒక్క ప్లాట్ని రిజిస్టర్ అయ్యి ఉండాలి. వాటికి మాత్రం రెగ్యులేషన్ దాంట్లో చల్తాయి. అయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి అవివేక పని, గత ప్రభుత్వంలో ఆదోని కాదు రాష్ట్రంలో మా జిల్లాలో కంబైన్డ్ జిల్లాలో 277 నాన్ లేఅవుట్ జరిగినాయి. నాన్ లేఅవుట్ ఇవాళ అంతా గుర్తించి వాళ్ళకి నచ్చజెప్పి ఇవాళ 3000 పైన అప్లికేషన్లు ఇవాళ LRS తెచ్చడం అంటే మేము ఎంత కష్టపడడం మాకే తెలుసు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన మోసాన్ని కుట్ర అన్నీ భగ్నం చేసి పొరపాటు గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం ఇటువంటి పనులు చేయకూడదు, తప్పు జరగకూడదు. ఆ తప్పుని సరిచేయడానికి ఇవాళ మేము సాహిత్యంతో కష్టపడుతున్నాం. ఇవాళ 3000 అప్లికేషన్ చిన్న పని కాదు ఇది. కాబట్టి వాళ్ళని గురించి మేము మాట అవసరం లేదు. అంతా తప్పిదం చేస్తారు, రాష్ట్రానికి దీవాలని దించారు. కనీసం ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు కూడా గండి కొట్టారు, వాళ్ళ జేబులు నించుకున్నారు. వాళ్ళ జేబులు నించుకోవడం తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు న్యాయం చేయలేదు. కనీసం ప్లాట్ కొన్న ఎవరు కొన్న ప్లాట్ల కొన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చిందంటే గత ప్రభుత్వం చేసిన తెలివి తక్కువ పని ఇవాళ వాళ్ళ మీద పడుతుంది, ఇవాళ ప్రజల మీద. ఇవాళ ఏదైనా పెనాల్టీ పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇవాళ స్థలం అమ్ముకున్నాడు వాడు వెళ్ళిపోయా, స్థలం కొన్నోడంతా ఇవాళ నాశనం అయిపోతున్నాడు. కాబట్టి గల ప్రభుత్వం ఏం చేసి తప్పులని బయట తీస్తున్నామో అన్నీ జరుగుతాయి. దానికి శిక్ష తప్పదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు. ఆరేకల్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నాకు 5-6 రోజుల కిందట ఇక్కడంతా కంప్లైంట్ వచ్చినాయి. ఇక్కడ నాన్ లేఅవుట్ కింద ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యకరంగా ఉంది. నేను ఎంత పబ్లిసిటీ ఇచ్చినామంటే కూడా నుంచి చాలా పబ్లిసిటీ. 6 డివిజన్ల యొక్క మీటింగ్లు పెట్టాం. మీ ఆదంలో కూడా డివిజన్ మీటింగ్ పెట్టాం, అన్ని డివిజన్ల మీటింగ్ పెట్టాం, జిల్లా అంతా కంబైన్డ్ జిల్లా. అయినా కూడా సెక్రటరీకి చెప్పినాము, అందరికీ చెప్పినాము. సెక్రటరీలకు వాళ్ళకు ఇట్లా ఏం చేయాలా ఏం కథ అని చెప్పి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఇవన్నీ జరుగుతున్నా కూడా
చాలామంది రెగ్యులరేషన్ ఈరోజు కొంతమంది చేసుకున్నారు. సుమారుగా మాకు ఇప్పటికి 3,000 అప్లికేషన్ పైన వచ్చినాయి. ఎల్ఆర్ఎస్ కర్నూలులో మా కుడాకు అయినా బీపీఎస్ కూడా బాగా వచ్చినాయి. ఇంత జరుగుతున్నాయి. సుమారుగా ఇన్ని అప్లికేషన్లు వచ్చినా కూడా ఇప్పటికీ నాన్ లేఅవుట్ జరుగుతున్నాయంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నది ఏం కథ మాకు అర్థం కావడం లేదు. కొనేటటువంటి వాళ్ళు కూడా యజమానులకు నేను విజ్ఞప్తి కొనేటువంటి ఒక ప్లాట్ కొనేటప్పుడు మీరు బాగా ఆలోచించండి. మీ ప్లాట్ లేఅవుట్ అప్రూవల్ కూడా అప్రూవల్ ఉందా లేదా, కూడా అప్రూవల్ ఉంటే మాకు చూపించండి, కొంటాం అని నిలదీయండి. అది మనం తీయకుండా వాళ్ళు డబ్బులు కొట్టుకొని పోయి రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ జరుగుతుంది, వాళ్ళు అమ్మిన తర్వాత మీ డబ్బులు తీసుకుంటే వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడేది ప్లాట్ కొన్న యజమానులే. మీకు ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ బ్యాంకు లోన్ రాదు, నీళ్లు రావు, కరెంటు రాదు, అన్ని విధాలు నష్టపోతారు. అన్ని విధాలు నష్టపోకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని నచ్చ చెప్తున్నా కూడా మాకేం లేదు మేము కొంటా అంటే మీ ఇష్టం, అది మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇవన్నీ జరుగుతున్నందుకు మేము ఎలా ఛాయశక్తుల ఈరోజు వరకు మా జిల్లాలో కంబైన్డ్ జిల్లాలో మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చేది 277 లేఅవుట్ నాన్ లేఅవుట్ అని గుర్తించాం. దాంట్లో ఇలా చాలా మటుకు పూర్తి ఒక సగం పైన ఇప్పటికే రెగ్యులైజేషన్ అయ్యేదానికి అప్లికేషన్లు వచ్చినాయి. ఇన్ని జరుగుతున్నాయి, ఇంత బాగా జరుగుతున్నాయి. ఇంత జరిగేటప్పుడు ప్రభుత్వానికి ఆదాయం గండి కొట్టేటటువంటి వ్యక్తులు ఎవ్వరిని వదిలిపెట్టాం. కొంతమంది ఏం చేస్తారు, సార్ మేము టీడీపీ వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారా? టీడీపీ వాళ్ళు ఏ కదా ఫ్లాట్ అంటే టీడీపీ వాళ్ళు వేయాలా, అన్ని రకాల పార్టీ వాళ్ళు ఎవరైనా వేసుకోండి. ఇది వ్యాపారం చేసేటప్పుడు పార్టీల సంబంధం కాదు, ఏ పార్టీ పేరు చెప్పుకుంటారో దానికి కాదు. సొంతంగా ఎవరు వ్యాపారాలు చేసుకున్నా మీరు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఈ ప్లాట్ల వ్యాపారంకు పార్టీలకు సంబంధం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టాల్సిందే, కూడా అప్రూవల్ తీసుకోవాల్సిందే. ప్రభుత్వాన్ని చెల్లించాల్సినటువంటి రుసుము చెల్లించి ఖచ్చితంగా లేఅవుట్ అనేది తీసుకోండి. దొంగ లేఅవుట్ చేసిన వాళ్ళు అయితే కినా మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొని డబ్బు కట్టి మాకు కూడాకు ప్రభుత్వానికి ఎగరగొట్టే పని చెయ్యొద్దండి. ఇవన్నీ అందుకనే మేము ఇప్పుడు అంతా తిరిగాను. ఇప్పుడు మళ్ళీ ఆరేకల్లకు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ లేఅవుట్ ఒక 2 పన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం, వీళ్ళు పబ్లిక్ చూపించాలని చెప్పేసి ఈ నాన్ లేఅవుట్లు పక్కన ఒకటి లేఅవుట్ ఇచ్చినారు. లేఅవుట్ ఆల్రెడీ టీపీ నెంబర్ ఇచ్చాము, అది కూడా తీసుకొని ఎలా రిలీజ్ చేసి నేను కూడా వీడియో తీసుకొని పబ్లిక్ చూపిస్తాం. అది ఇది 2 చూపిస్తాం. లేఅవుట్ అయితే ఇట్లా ఉంటుంది, నాన్ లేఅవుట్ అయితే ఇట్లా ఉంటుంది. ఇట్లా నష్టపోతారు మీరు, రాబో రోజులు మీ ఇబ్బంది పడతారు. మీకు బ్యాంక్ లోన్ రాదు, నీళ్లు రావు, కరెంటు రాదు. అట్లాగిన మీరు కరెంటు తెచ్చుకొని ఇన్ఫ్లుయెన్స్ పెట్టి తెచ్చుకుంటే మాత్రం ఆ కరెంటు కూడా కట్ చేపిస్తా, ఎస్సీకి చెప్పి నీళ్లు బంద్ చేపిస్తా. అదేవిధంగా కరెంటు స్తంభాలు వేస్తే కరెంటు స్తంభాలు కూడా పడగొట్టిస్తాం. పొరపాటుగా బిల్డింగ్లు కూడా ప్రభుత్వ అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టింటే దానికి కూడా బీపీఎస్ స్కీమ్ ఇచ్చాం. ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా, లేకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. అట్లా కూడా మీరు ముందుకు రాకపోతే బిల్డింగ్ కూల్చివేయడం జరుగుతుంది. ఇవన్నీ తెచ్చుకోవద్దండి దయచేసి. ఇప్పుడు ఈ ఆరేకల్లో ఉన్నటువంటి ఇది కూడా వెంచర్లలో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్లకు ఆల్రెడీ ఇప్పుడు వీఆర్ఓ లేడు, పూర్తి సర్వే నెంబర్లు క్లియర్ రిపోర్ట్ తీసుకొని కరెక్ట్గా రిపోర్టు ఈ 2 నేను సర్వే నెంబర్లు ఎంత ఎస్టేక్స్ అంతా తీసుకొని 15 days లోపల వీళ్ళగిన వచ్చి రెగ్యులరైజేషన్ చేసుకుంటారా, లేఅవుట్ అప్రూవల్ పెట్టుకుంటారా, మరి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అనుమతులు తీసుకొని ప్లాట్లు అమ్మి మీరు పబ్లిక్ మోసం చేయకుండా అమ్ముకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వానికి మోసం చేసి అన్ని విధాల ఏదైనా మోసం చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది, జాగ్రత్త. అప్రూవల్ అయితే కూడా అప్రూవల్ యొక్క ప్లాట్ అయ్యింటే ఆర్డర్ చూపించండి అని అప్రూవల్ చూసిన తర్వాత కొనండి. అప్రూవల్ లేకుండా రేపు పొద్దున్న ఏదన్నా ప్లాట్ కొంటే రేపు మీ కరెంట్ రాదు, నీళ్లు రాదు, అదేవిధంగా అన్ని వసతులు రావు, బ్యాంకు లోన్ రాదు. ఇవన్నీ ఇబ్బంది పడతారు. వీళ్ళేం అమ్మి వెళ్ళిపోతారు, తర్వాత ఇబ్బంది పడేది మీరే. కాబట్టి కొనేటటువంటి కొనే యజమానులు ఎవరైనా సరే అన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ప్లాట్ కొనండి. అదేవిధంగా ప్లాట్ వేసిన వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇది ఫస్ట్ టైం నేను వచ్చిపోతున్నా. ఇప్పుడు నేను 15 రోజులు టైం ఇస్తున్నా. ఈ 15 రోజుల లోపల మీరు ఇగిన సరైనటువంటి రెగ్యులరైజేషన్ చేసుకోకుండా, మీరు లేఅవుట్ తీసుకోకుండా ప్రజలు మోసం చేసి ప్రజలకు అన్ని విధాలు టోపర కొట్టాలంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇవాళ రాష్ట్రంలోనే నెంబర్ 1గా కర్నూలు జిల్లాలో ఇప్పటికీ ఎల్ఆర్ఎస్ కింద 3,000 అప్లికేషన్ పైన వచ్చినాయి. బీపీఎస్ కూడా అప్లికేషన్ దగ్గరికి వచ్చినాయి. ఇంత ఎత్తున పెద్ద ఎత్తున మేము పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత చాలామంది వచ్చారు, తెలివిగా రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా మోసం జరుగుతుందంటే మాకు అర్థం కావడం లేదు. ఎవరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పబ్లిక్ ముందు సమాధానం చెప్తున్న పబ్లిక్ మీరు అడగాలి. ఇవాళ ఇది లేఅవుట్ ఉందా లేదా నిలదీయండి. మీరు
అప్పటి వరకు లేకుంటే ఇట్లా దొంగ లేఅవుట్ అవుతుంటాయి. దొంగ లేఅవుట్ కింద ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించకుండా ప్రభుత్వానికి నామం పెట్టి ప్రభుత్వానికి డబ్బు ఎగరగొట్టేటువంటి దందాలు చాలా జరుగుతున్నాయి. అవన్నీ జరగనీయం. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఖచ్చితంగా మేము రాబడతాము. కాబట్టి కుడాకు మోసం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళు ఇప్పటికైనా చెప్తున్నా 15 రోజుల లోపల కుడా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి, ఇమ్మీడియట్గా చేసుకోండి. ఎందుకంటే ఒక 10 మంది అన్నం పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నారు మీరు. మీ పొట్ట కొట్టాలని మాకు లేదు. ఎలా రెగ్యులైజ్ చేసుకోండి, మీరు కూడా అప్లికేషన్ పెట్టండి, మేము ఇస్తాము. 15 రోజుల్లో మీకు అప్పులు ఇస్తాం మేము. ఇన్ని చెప్తుంటే కూడా మీకు ఇవ్వలేదంటే మాత్రం 15 డేస్ తర్వాత ఒప్పుకునే సమస్య లేదు. కనీసం మీ నుంచి రెస్పాన్స్ రాకుంటే మాత్రం మేము ఆ రోజు ఏం చేయాలో మాకు తెలుసో దాని ప్రకారం మేము ఫాలో అవుతాం.